ఆమె రాజకీయ ప్రవేశం అనూహ్యం, ఆమె చేపట్టిన పదవులు అంతకంటే అనూహ్యం, రాష్ట్ర విభజన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం అంతకంటే అనూహ్యం, ఆశ్చర్యకరం. ఆమె దగ్గుపాటి పురంధేశ్వరి, డాక్టర్ ఎన్టీ రామారావు కుమార్తె. ఆమె ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయిపోయారు. టీడీపీలో మిత్రపక్షంగా ఉంటూనే, టీడీపీలో భాగస్వామిగా కొనసాగుతూనే టీడీపీ చేస్తున్న పనులు ఎత్తి చూపారు పురంధేశ్వరి. ఎందుకు ఇలా జరిగింది? ఆమె నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించారా, రాజ్యాంగ విలువలను కాపాడాలనుకున్నారా, లేకపోతే అసూయతో ఈ పనులు చేశారా అనే విషయం గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో పురంధేశ్వరి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. మా ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు రాసిన లెటర్ అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిపోయింది. ఎలాగైతే మంత్రివర్గ విస్తరణ సంచలనం అయిందో, మీరు రాసిన లేఖ అంతకంటే సంచలనం అయింది. ఏ ఉద్దేశంతో ఆ లేఖ రాశారు? ఉద్దేశం అంటే ఏమి లేదండి, ఆల్రెడీ రాజ్యాంగ పరంగా మనకి 10th షెడ్యూల్లో ఈ యాంటీ డిఫెక్షన్ లా అని ఏదైతే అనుకుంటున్నామో దానిలో ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలియజేయడం జరిగింది. ఎవరైనా సరే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించినట్లయితే వారిని డిస్క్వాలిఫై చేయాలని ఖచ్చితంగా చట్టం అనేది చెప్తుంది. ఆ సందర్భంలో చట్టాన్ని చేస్తున్నటువంటి వారే చట్టాన్ని ఉల్లంఘించడం అనేది ఎంతవరకు సబబు అనేది నేను రేజ్ చేసిన ఇష్యూ. అది మాత్రమే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే జరిగినో మొత్తం సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఉంది. టీడీపీ పార్టీ అధ్యక్షులు వారు ఏ స్ఫూర్తితో ఏ ఇష్యూస్ అయితే రేజ్ చేశారో దాన్నే నేను ఇక్కడ కూడా ఎత్తి చూపడం జరిగింది. సెన్సేషన్ చేయటం అనేది గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తలసాని శ్రీనివాస యాదవ్ ను తప్పుపట్టిన దాన్నే మీరు ఈ విషయం అదే స్ఫూర్తి కదండి. కానీ అంతకు ముందు తెలంగాణలో కూడా ఇలాగా జరిగింది మేడం. అప్పుడు మీరు ఈ విధంగా లెటర్ రాయలేకపోయారు. నేను ఇప్పుడు రాశాను కదండి, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు తెలంగాణలో కూడా జరుగుతుంది, దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టినాను. నేను ప్రత్యేకించి ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి నేను రాయలేదు. మీరు ఎందుకు స్పందించారనేది జనానికి అర్థం కావట్లేదు. లోపల వేరే కారణం ఉంది. ఆమె ఈ అసూయతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ పచ్చగా ఉంది అని తట్టుకోలేక మీరు ఆరోపణ చేశారనేది అది హాస్యాస్పదం అండి. ఇప్పుడు అటువంటి సంకుచితమైనటువంటి విమర్శలకి నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించలేదు. ఆ రకంగా విమర్శించిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని కూడా నేను వదిలేస్తున్నాను. కానీ మీలో బీజేపీ నుంచి టీడీపీ మీద ఒక రకమైన కోపం కనిపిస్తూ ఉంటుంది. ఒక ఇంట్లోనే ఒక విషయం మీద కుటుంబ సభ్యులందరికీ ఏకాభిప్రాయం ఉండటం అనేది అది సహజమైనటువంటి కూడా టీడీపీని సమర్థించలేదు. ఇప్పుడు ఎక్కడైతే నాకు కొంచెం ప్రజా వ్యతిరేకం అనిపించినా, లేకపోతే ఎక్కడన్నా కొంచెం ఏమైనా భేదం ఉన్నట్టు భిన్నంగా ఉన్నట్టు అనిపించినా నేను మా జాతీయ అధ్యక్షుల దృష్టికి తీసుకువెళ్ళటం అనేది నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. నిర్ణయం వారు తీసుకుంటారు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు వారి దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా నా మీద ఉన్నది అని చెప్పి నేను 3 ఏళ్ల కాలంలో మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు చేసిన విధానాలనే తప్పుపట్టారు. మీరు లేటెస్ట్ ఈ మంత్రివర్గంలో వీళ్ళకి స్థానం కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి చెప్పడం లేదు అనేది చంద్రశేఖర్ గారు, మీరు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకున్నట్లయితే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాల గురించే నేను మాట్లాడటం జరిగింది. మేము చేసినటువంటి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది అన్న విషయం చెప్పాలి కదా. చెప్పకుండా మాకేమి సహాయం అందించట్లేదు, మా రెక్కలు తెగ్గొట్టేసింది అన్న స్థాయిలో మాట్లాడితే దానికి ప్రతిస్పందించవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మీరు కొత్తగా పార్టీలోకి వచ్చారు, మీరు బాధ్యత తీసుకొని మీరు ఏదైతే అన్యాయం జరుగుతుందో బీజేపీకి తెలుగుదేశం ద్వారా తెలుగుదేశం చేత అని చెప్తున్నారు. మరి వెంకయ్యనాయుడుకు మాత్రం అలా కనపట్లేదు, కామినేని శ్రీనివాసరావు కనిపించట్లేదు, అక్కడ ఉన్న మాణిక్యాలరావుకి కనిపించట్లేదు. నేను మాట్లాడింది తప్పని మీరు అంటారా? మీరు అడిగింది తప్ప ఒప్ప అంటున్నారు కదా. వెంకయ్యనాయుడు చెప్పింది తప్ప ఒప్ప? అది వారిని అడగాలంటున్నాను. నేనెవరినండి? వారు చేసిన వ్యాఖ్యలపై మీరు జాతీయ నాయకురాలు, మీరు ఇప్పుడు ఎలాగైతే ఉత్తరం రాశారో ఆ విషయంలో కూడా రాయొచ్చు కదా. నాకేమో ఇలా కనిపిస్తా ఉంది, వెంకయ్యనాయుడు గారికి ఏమో ఇలా కనిపిస్తుంది, మాకు మధ్య ఏదో తేడా ఉంది, దీన్ని కరెక్ట్ చేయమని మీరు ఎందుకు లెటర్ రాయలేకపోయారు? అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. మేము ఏదన్నా మాట్లాడుకుంటే విదిన్ ద పార్టీ ఫోరం మేము మాట్లాడుకుంటాం. చర్చ జరగలేదు అని మీరు పార్టీ ఫోరంలో జరగట్లేదు అని మీరు ఎందుకు అనుకుంటారు? విదిన్ ద పార్టీ ఫోరం మేము ఖచ్చితంగా చర్చ తప్పుపట్టారా వెంకయ్యనాయుడు తీరుని, కామినేని శ్రీనివాసరావు తీరుని? ఉన్న విషయాలు మేము అక్కడ చెప్తామండి. జరుగుతున్న పరిణామాలు మేము ఖచ్చితంగా అధ్యక్షుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మా బాధ్యత మేము నిర్వహిస్తాం. మిత్రపక్షంగా ఉన్నారు కానీ పురంధేశ్వరి ప్రతిపక్షంగానే ఉన్నారు అని అంటారు. ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే నేను ఎక్కడ ఇష్యూ రేజ్ చేసిన మీద ఉన్న కోపం
వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఆపాదిస్తే దానికి స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు. లేదా మేడం, చంద్రబాబు మీద కోపం లేదా? నేను చంద్రబాబు మీద కోపం లేదా మేడం? ఎందుకుంటుందండి? నేను ఇందాక అన్నట్టుగా శత్రుత్వం లేదు కదా, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కూడా లేదు చంద్రబాబుతో, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. రాష్ట్ర బీజేపీలో అనుకూల చంద్రబాబు నాయుడు, వ్యతిరేక చంద్రబాబు నాయుడు వర్గాలు ఏమైనా ఉన్నాయా మేడం? నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఇష్యూ ఉంటే భిన్నాభిప్రాయాలు ఉండటం అనేది సహజం. సో భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే విదిన్ ద పార్టీ ఫోరం ఇంట్లో ఎలాగో కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకుంటారు, మేము చర్చించుకుంటాం. సో ఖచ్చితంగా ఎనీ ఇష్యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. ఇంకా 3 ఏళ్ల మోడీ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఖచ్చితంగా 9.5 వేస్తానండి. ఎందుకంటే వాళ్ళు చూస్తే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో కంటెస్ట్ చేసిందో, అందరికీ ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏదైతే తన ముందు ఉంచుకుందో, పార్టీ వ్యవస్థాపకులు స్ఫూర్తి ఏదైతే ఉందో అంత్యోదయాన్ని, దాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తూ ఇవాళ మోడీ గారు అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నప్పుడు, పేదరికంలో పుట్టిన నేను పేదరికాన్ని అతి దగ్గరగా చూసి నరనరాల్లో జీర్ణించుకున్నాను కాబట్టి ఆ పేదవాడినే నేను కేంద్ర బిందువు చేసుకుంటున్నానని చెప్పి అది చెప్పడం జరిగింది. ఒక వర్గము లేకపోతే ఒక కులమో ఒక మతమో అన్న పరిమితులు లేకుండా అందరికీ ఈ యొక్క సంక్షేమాన్ని అందించాలి. ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెట్టారు కాబట్టి ఐ థింక్ హీస్ డూయింగ్ ప్రిటీ వెల్. అండ్ దానికి ఆమోద ముద్రే ఉత్తరాఖండ్ కావచ్చు, ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు మహారాష్ట్ర, ఒరిస్సాలో జరగటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని చెప్పడానికి. మీరు చెప్పినట్టుగా ఈ కారణాలన్నితోటి ఆయనకి 9.5 మార్కులు వేస్తే ఎందుకు మిగతా రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఎన్నిక జరిగితే ఒక రాష్ట్రంలోనే మీరు ఇది చేశారు? అది కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో ఎస్పీ ఓడిపోయిన తర్వాత. అసలు సీట్లు లేనటువంటి రాష్ట్రం మణిపూర్లో ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. అండ్ ఎన్ని సీట్స్ గెలిచారండి? ఆల్మోస్ట్ 21 సీట్స్ అక్కడ గెలవడం జరిగింది. మరి దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. దాన్ని మనం బుట్టదాఖలు చేయలేము. ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళటం అనేది చాలా కష్టం, బట్ అక్కడికి వెళ్ళాం. అదే విధంగా రాజమార్గంలో అధికారాన్ని మీకు దక్కించుకోలేకపోయారు. అక్కడ మచ్చ పడింది బీజేపీ మీద, గోవాలో కానీ మణిపూర్. ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ స్థానాలకి 325 స్థానాలు గెలుచుకుందండి వాళ్ళు బీజేపీ. దాన్ని మీరు లైట్ గా పంజాబ్ లో ప్రభుత్వ వ్యతిరేకతతోటి అక్కడ ఓడిపోయింది బీజేపీ, అకాలీదళ్ పార్టీ అక్కడ. గోవాలోనేమో బీజేపీ మీద వ్యతిరేకత, అక్కడ బీజేపీ ఓడిపోయింది. మణిపూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వ్యతిరేకత ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి బీజేపీ గెలిచింది. వ్యతిరేకత ఉన్నప్పుడు ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా ప్రజలు. ఆల్టర్నేట్ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పార్టీస్ కూడా ఉన్నాయి కదా. కానీ ఎందుకు ఇవాళ ఇప్పుడు మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు తీసుకోండి, దట్ ఈస్ ద ట్రేడ్ హబ్ ఆఫ్ ఇండియా. అందరూ ఏమన్నారు? డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల అసలు మహారాష్ట్ర పోతుందన్నారు. బట్ సగానికి పైగా అక్కడ లోకల్ బాడీ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఒరిస్సాలో అసలు ఉనికి లేదు, బట్ ఒరిస్సాలో ఇవాళ పంచాయత్ ఎలక్షన్స్ లో సగానికి పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇవన్నీ సంకేతాలండి. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని చెప్పడానికి ఇవన్నీ కూడా సంకేతం. మార్కులు ఎన్ని వేస్తారు చంద్రబాబుకి? ఫెయిలా, పాసా? మార్కులు అంటారా? మార్కులు వేసే స్థాయి పరిస్థితి నాకు లేదండి. ఎందుకంటే మోడీ గారు అంటే మా ప్రధాని కాబట్టి నేను వేసుకుంటాను. ఐ థింక్ అది ప్రజలు వేయాలి, నేను కాదు వేయాలి. మోడీ గారికి 29 రాష్ట్రాలను పరిపాలిస్తున్న మోడీకి మీరు ఐటమ్ వైజ్ గా చెప్పుకుంటూ మార్కులు వేశారు కదా. చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు చూస్తున్నారు, మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మీరు లేదన్నా కాదన్నా కుదరదు. మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారా? మోడీ గారు, నేను ఇందాక చెప్పినట్టుగా మోడీ గారు ఢిల్లీలో ఉంటారు, దేశ ప్రధాని. ఆయన దేశ ప్రధాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల్ని నేను మీ దృష్టి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో అంటారా పరిమితమైంది, అక్కడ రాష్ట్ర ప్రజలు దానికి మార్కులు వేయాలి, నేను కాదు. 2019 నాకు అభ్యంతరాలు లేవండి. కాకపోతే ఏదన్నా అన్నాం అనుకోండి, రాగద్వేషాలను ఆపాదిస్తున్నారు, అది మంచి పరిణామం కాదు కదా. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి పరిణామం కాదు. అందుకని వ్యక్తిగతంగా పరిణామం కాదంటారు, రాగద్వేషాలు ఆపాదించట్లేదంటారు. లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మీ ఫ్యామిలీ అంతా వచ్చింది, ఎక్సెప్ట్ దగ్గుపాటి పురంధేశ్వరి, దగ్గుపాటి వెంకటేశ్వర. మిమ్మల్ని పిలిచారా? పిలిచినా వెళ్ళకూడదు అనుకున్నారా? మాకు ఆహ్వానం ఉంటే
ఖచ్చితంగా మేము వెళ్ళేవాళ్ళం. ఎక్కడున్నా సరే, ఎంత దూరంగా ఉన్నా సరే, లోకేష్ కి మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకు పిలిచి ఉండలేదు మేడం? అది వారిని అడగాలండి, నన్ను అడిగితే నేను నుంచి కూడా మీకు పిలుపు రాలేదా? మాకు ఆహ్వానం లేదు. పిలవని పేరంటానికి ఎవరు వెళ్ళలేరు. ఆహ్వానం ఉంటే ఖచ్చితంగా వెళ్ళేవారు. అయినా కూడా ఎక్కడున్నా సరే లోకేష్ కి మా ఆశీర్వాదాలు ఇంకా మీరు రాగద్వేషాలు లేవు అని అంటున్నారు. వాళ్ళకున్నాయనుకోవచ్చా? వాళ్ళకేమున్నాయి మనసులో, నేనట్ట చెప్తాను చంద్రశేఖర్. అంటే మీ ఫ్యామిలీ ఇష్యూ కదా, సీరియస్ ఇష్యూ, అంతా ఫుల్ ఫ్రేమ్ లో కనిపించారు. మీతో ఏకీభవించే హరికృష్ణ గారితో సహా. బట్ అది కూడా మీరు వారిని ఎన్టీఆర్ అంటేనే కాంగ్రెస్ వ్యతిరేకి, తెలుగు జాతి పౌరుషాన్ని తెలియచెప్పాలని చెప్పేసి సినిమాల్లో రారాజుగా వెలుగుతున్న ఆయన, నటసార్వభౌముడుగా ఉన్న ఆయన వచ్చి పార్టీ పెట్టాడు. కానీ ఆయన బిడ్డగా మీరు చూస్తే ఆయన వ్యతిరేకించిన పార్టీలో చేరిపోయారు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మేడం? 2004వ సంవత్సరంలో అసలు రాజకీయాల్లోకి వస్తానన్న ఆలోచన కూడా నాకు లేదండి. అసలు అన్ప్లాన్డ్ గా నేను రావడం జరిగింది. అంతవరకు కూడా విధి అన్న మాటకి పెద్ద అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం కాదు. కానీ నా రాజకీయ ప్రవేశం ఏదైతే ఉందో ఖచ్చితంగా విధి అన్నది ఉన్నది అని ప్రూవ్ చేయడం జరిగింది. అసలు నేను వస్తానని అనుకోలేదు. వెంకటేశ్వరరావు గారు లేదు, బట్ వెంకటేశ్వరరావు గారిని బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్టీ కంటెస్ట్ చేయమన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారు ఖచ్చితంగా నేను స్టేట్ లో ఉండాలి అన్న ఆలోచనతోటి ఎవరు దొరకని నేపథ్యంలో తనున్నది, తనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అనేది వారు వ్యక్తపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా వెంటనే రాజశేఖర రెడ్డి గారు లేదు, తనే మా క్యాండిడేట్ అని చెప్పారు. నేను కూడా పత్రికల్లో చూసి తెలుసుకున్నాను నేను క్యాండిడేట్ అని బాపట్ల పార్లమెంట్. ఒక్క నిమిషం ఆలోచించలేకపోయారా మేడం? ఇది నా తండ్రి పెట్టిన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, నా తండ్రికి వ్యతిరేకం, నేను కాంగ్రెస్ లో చేరకూడదని. తండ్రి సిద్ధాంతాలని ఇప్పుడు ఎక్కడ కొనసాగిస్తున్నారండి పార్టీ వారు? నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ముగ్గురు నాయకులు, ఆదయ్య గారు, నారాయణ గారు, రత్తయ్య గారు, కాంగ్రెస్ పార్టీకి వారు పదవులకి రాజీనామా చేయకుండా పార్టీలో కొనసాగుతున్నప్పుడు రామారావు గారు ఖచ్చితంగా చెప్పారు మీరు ఆ పార్టీకి పదవులకి రిజైన్ చేయాలి. వారు రిజైన్ చేయలేదు. చేయనప్పుడు ఏం చేశారు? వారిని ఎక్స్పెల్ చేసేసారు. కానీ ఆ స్ఫూర్తి పార్టీలో లేదు. ఇవాళ రోజు నా స్ఫూర్తే లేదు పార్టీలో. రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అది. వారి ఆదర్శాలు కొనసాగించట్లేదు కదా. ఎందుకు మీరు హోల్డ్ చేయలేకపోయారు? నా తండ్రి సిద్ధాంతాలు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తం చూసినా కూడా, తెలంగాణలో చూసినా కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. మీరు ఎందుకు ఆయన ఇదిని కొనసాగించలేకపోయారు? కొనసాగించడం అంటే ఏం చేయాలండి? మీరు ఎందుకు పార్టీ పెట్టలేకపోయారు? లేకపోతే పార్టీ పెట్టడం అంత సులభం అండి, అంత సులభమైన విషయం కాదు. ఇంపార్టెంట్ కదా. సిద్ధాంతాలు ఇంపార్టెంట్, మరి అదే అనేది ప్రజలు కూడా దాన్ని గుర్తించాలని చెప్పి అంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం మా తమ్ముడు స్వయంగా ఒకానొక సందర్భంలో చెప్పారు, రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు గారు, ఎవరైతే వారి ఆదర్శాలని కొనసాగిస్తారో వారే నిజమైన వారసులని. ఇప్పుడు నాకు అంత స్థాయి కానీ స్తోమత కానీ లేదు పార్టీ పెట్టి ముందుకు వెళ్ళటానికి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా రామారావు గారి ఆదర్శాలని కొనసాగించాలని నేను ప్రయత్నించాను. మా ఎమ్మెల్సీని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడితే నేను ఆ ఓటు వేయలేదు, నేను అబ్స్టైన్ అయ్యా. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ది హౌస్. జయరాం రమేష్ గారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు స్వయంగా నాకు చెప్పారు, నీ పేరు లిస్ట్ లో ఉందమ్మా మినిస్ట్రీలో, నువ్వు ఇప్పుడు ఇంత గట్టి నిర్ణయం తీసుకోవద్దంటే నేను అన్నాను అది కాదు నాకు ముఖ్యం, నాకు ఇది ముఖ్యం అని చెప్పి నేను ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద పార్లమెంట్. ఖచ్చితంగా నేను ఆ ఆదర్శాలు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి మీకు మీ తండ్రి ఆశయాల కంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ద్వేషం ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. మీరు యువతల పక్క ఉంటే, ఆయన అపోజిషన్ పార్టీలో ఉంటే ఆయన మీద పై చేయి సాధించవచ్చు, ఆయన మీద పాత కక్షలు తీర్చుకోవచ్చు అని ఏమైనా అనిపించింది? నేను ఇందాక చెప్పానండి, నేను అసలు అనుకోలేదు, ఊహించలేదు. ఏదైనా మనం ప్రణాళికాబద్ధంగా మనం రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఈ మీరు అన్నటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి. అనుకోకుండా ఇట్లా భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళి కంటెస్ట్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అటు వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు కాబట్టి. కనుక నేను వెళ్తున్నాను అని చెప్పినప్పుడు కూడా ఒక్క కుటుంబ సభ్యుడు కూడా నాతో అనలేదు, నువ్వు వెళ్ళొద్దు ఆలోచించు అన్న మాట కూడా ఒకళ్ళు అనలేదు. సో వారు కూడా ఆమోదించారు, నేను వెళ్ళాను. బీజేపీలో చేరటం ఎలా జరిగింది మేడం? మీకు ప్రయారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో, మిమ్మల్ని ఫస్ట్ టైం ఎంపీగా కాగానే ఫస్ట్ టైం మిమ్మల్ని కేంద్ర కేబినెట్ తీసుకున్నారు. సోనియా, మన్మోహన్ సింగ్ విపరీతమైన ప్రయారిటీ ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే పోలవరం ఇష్యూ విభజన బిల్లు వస్తున్నటువంటి సందర్భంలో పోలవరంకి సంబంధించినటువంటి అంశం మీద 7 మండలాలు కూడా మీరు ఆంధ్ర రాష్ట్రంలో కలపాలి అని చెప్పి నేను ఖచ్చితంగా వారిని అడగటం జరిగింది. కానీ బిల్లు రాలేదు.
ఆ మనస్తాపంతో ఎప్పుడైతే లోక్సభలో ఈ ప్రస్తావన పెట్టలేదు పోలవరానికి సంబంధించి, వెంటనే నేను రాజీనామా లేఖ నేను సోనియా గాంధీ గారికి పంపించడం జరిగింది. మీరు ఎన్టీ రామారావు తిరుగులేని చరిష్మా ఉంది ఆయనకి, ఒంటి చేత్తో పార్టీని గెలిపించుకున్నారు, పెట్టిన 6 నెలలకు అధికారంలోకి వచ్చారు. అలాంటి రామారావుని ఆయన పిల్లలే నిర్లక్ష్యం చేశారు. ఆయన నిర్లక్ష్యం చేయడానికి కారణమైన పిల్లల వల్లే ఆయన 1996లో ఆ పరిస్థితికి వచ్చారు. దానికి మీరు ఏకమిస్తారు? అక్కడ ఏంటంటేనండి, సహజంగా ఆ తరం వాళ్ళు, అంటే మా తండ్రి తరం వాళ్ళు ఫ్యూడలిస్టిక్ థింకింగ్ లో ఉంటారండి. సహజంగా ఏంటంటే బిడ్డల మీద ఆధారపడకూడదు, మా జీవితం అంటే అప్పటి వరకు కూడా ఇండివిజువలిస్టిక్ గా జీవించినటువంటి మా తండ్రి గారు అదే విధంగా జీవితాన్ని కొనసాగించాలని చెప్పి భావించారు. వ్యక్తిగతంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం నాకు జీవితంలో తోడు కావాలనుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ఆ నిర్ణయాన్ని నేను తప్పు పట్టలేదు. చాయిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ లక్ష్మీభారత్ ఎంచుకోవడం చాయిస్ తో నేను ఏకీభవించాను. ఆ చాయిస్ తీసుకోవడానికి ఎన్టీ రామారావు ఇంత పెద్ద సంతానం ఉండి ఎవరు కూడా ఆయన ఆలనా పాలన చూడలేదు, ఇంటికెళ్ళి పలకరించలేదు. చివరి దశలో ఆయన కోరుకున్నది ఏది కూడా ఫ్యామిలీ నుంచి రాలేదు. అందుకోసమే ఆయన కఠినమైన పరిస్థితుల్లో తోడు కావాలన్న మీరు చెప్పినట్టుగా కోరుకున్నాడు అన్న దానికి అట్లా కాదండి, తప్పు. ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో నాన్నగారికి ఈ కూర ఇష్టం, ఆ కూర ఇష్టం అని చెప్పి వండి తీసుకెళ్ళి నేను ఇంట్లో వారికి టేబుల్ మీద పెట్టి కాసేపు కూర్చుని నేను వచ్చేదాన్ని. కానీ మర్నాడు వారు ఏదైతే ఉందో ఇంత అంత తీసుకుని మిగతాది పంపించేసేవారు. ఏంటి నాన్న ఎందుకు పంపించేశారంటే, నా బిడ్డ ఇంటి నుండి వచ్చింది, నేను తినొచ్చా అని కాదు, బట్ తినటం అన్నది ఇట్ ఈస్ నాట్, అంటే ఆ రకమైనటువంటి అప్పటి ఆలోచన ఉండేది. కనుక ప్రతి ఒక్కరు వారి వారి కుటుంబాలు రెస్పాన్సిబిలిటీస్ ఉన్న నేపథ్యంలో నేను ఒంటరిగా జీవించాలి అని చెప్పి నిర్ణయం రామారావు గారు తీసుకోవడం జరిగింది. ఒంటరి జీవితంలో తనకు ఒక తోడు కావాలనుకున్నారు. ఆ నిర్ణయం తప్పు అని నేను భావించలేదు. బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు సినిమా తీయబోతా ఉన్నారు. కథకు సంబంధించిన చర్చల్లో మీరు ఏమైనా పాల్గొన్నారా? పాల్గొనమంటే పాల్గొంటాను, ఇంతవరకు అయితే చర్చ అనేది జరగలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఎన్టీ రామారావు కుమార్తె, మీకు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ కథ గురించి ఎలా ఉంటుందని ఏమైనా అడిగారా మీ తమ్ముడు? అడగలేదండి. ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ఫినిష్ చేయాలో నాకు తెలుసు అని తమ్ముడు అన్నారు. బట్ కాదు, నాకు ఈ విషయాలు ఏమిటి అని చెప్పి చర్చించడానికి రమ్మంటే ఖచ్చితంగా నేను చర్చకు వెళ్తాను. కదా, ఆ సినిమాలో మీ క్యారెక్టర్ని ఎన్టీఆర్ తన కన్నా తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి కాంగ్రెస్ లో చేరిన తనయ అని చిత్రీకరిస్తే ఎలా ఫీల్ అవుతారు మేడం? ఎన్టీఆర్ గారి ఆశయాలకి నేను తూట్లు పొడవలేదు. కానీ మీ క్యారెక్టర్ అలా ఉంటే అక్కడ సినిమాలో అయితే చెప్పలేదు, మా ఇంటర్లో అయితే మీరు చెప్పారు, మేము వేస్తాము. అది తమ్ముడికి విషయాలు తెలుసు అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే ఆ సినిమా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎలా ఉండొచ్చు మేడం, మీరు చెప్పండి, అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? చరిత్ర అనేది ప్రతి ఒక్క అక్షరం ఆధారంతో లిఖించబడింది కనుక ఎవరు కూడా చరిత్రని వక్రీకరించలేరు. ఇవాళ బాలకృష్ణ గారు తీయబోయేది చరిత్ర, రామారావు గారు ఒక చరిత్ర. ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాల్ని ఎవరు కూడా వక్రీకరించలేరు. 1996 ఎపిసోడ్, వైస్రా ఎపిసోడ్ కూడా దాంట్లో ఉండదా? ఉండాలి కదా, రామారావు గారి చరిత్రలో భాగంగా కదా. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఇవాళ తెలుగు వారు ఎవరికైనా సరే, తెలుగువారు కాదు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క సంఘటన జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక నేను ఇందాక అన్నట్టు చరిత్రని ఎవరు కూడా వక్రీకరించలేరు, వక్రీకరించకూడదు కూడా. రాజకీయాలు రామారావు కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచాయి, అక్కాచెల్లెళ్ళ మధ్య కూడా ఎడంపించాయి, ఆప్యాయతలను దూరం చేశాయంటే ఏమంటారు? ఆప్యాయత నాకు సంబంధించినంత వరకు నాకు ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నటువంటి ఆప్యాయత ఏ మాత్రం తగలేదు. కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఈనాటికి కూడా నాకు ఇస్తున్నారు. మాట్లాడుతున్నారు. భువనేశ్వర్ గారు మీతో టచ్ లో ఉన్నారు? ఖచ్చితంగా భర్తలు ఇద్దరు ఒక రంగంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉంటుందో కుటుంబం మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. నాకు సంబంధించినటువంటి వరకు ఆ ప్రభావం కుటుంబాల మీద పడకూడదు అన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి ఆలోచన కావచ్చు. నా వైపు నుండి అయితే అటువంటి ఆలోచన అయితే లేదు. అవతల వైపు నుండి కూడా స్పందన ఉండాలి కదా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు అభిప్రాయాలు మారుతున్నాయి, పురంధరేశ్వరి గారి అభిప్రాయాలు మారుతున్నాయి. కానీ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి చంద్రబాబుకు మధ్య, పురంధేశ్వరికి భువనేశ్వరికి మధ్య ఉన్న అభిప్రాయాల్లో మాత్రం మార్పు రావట్లేదు మేడం. ఏం అభిప్రాయాలు మారాయండి? నా అభిప్రాయాలు ఏం మారాయి? కాంగ్రెస్ లో చేరడం, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం, బీజేపీలో చేరినా కూడా చంద్రబాబు నాయుడు చేసే మంచి పనులు కానీ మీకు కనిపించట్లేదంటాం, నాకు అనిపించట్లేదంటాం. అది ఒకటి. అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర గారు టీడీపీ నుంచి ఆయన ఖాళీగా ఉండి తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం, ఇక్కడికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మీకు మంచి అనిపించట్లేదు, ఆయన మంచని మీరు మంచని ఆయనకు అనిపించట్లేదు. ఎందుకు అలా ఈ రైలు పట్టాల్లాగా వెళ్ళిపోతా ఉన్నాయి ఈ దగ్గుపాటి ఫ్యామిలీ, నారావాళ్ళ ఫ్యామిలీ? నేను మళ్ళీ చెప్తున్నానండి, రాజకీయాలకు సంబంధించి
నేను విధానాల మీద ఆధారం చేసుకునే నేను మాట్లాడుతున్నాను. నేను వ్యక్తిగత ద్వేషాలకి దూషణలకి నేను ఎప్పుడు కూడా దానికి తావు ఇవ్వలేదు, దానికి ప్రాధాన్యతనివ్వలేదు. నేను మాట్లాడిన ఏ మాట కూడా గడిచిన 3 సంవత్సరాలుగా నేను విధానాలనే నేను ఎత్తి చూపాను. నేను వ్యక్తిని దూషించడం కానీ కుటుంబాన్ని దూషించడం కానీ నేను ఎప్పుడు చేయలేదు. చంద్రబాబు మిమ్మల్ని దూరం పెట్టారా, మీరు చంద్రబాబు దూరం పెట్టారా? ప్రొఫెషనల్ గా వస్తే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు బీజేపీలో ఉన్నాను. విధానపరమైనటువంటి లోపాలను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. నేను దాన్ని ఎత్తి చూపుతున్నాను. నేను చేసేటువంటిది నా బాధ్యతే. వైసీపీలో గెలిచిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చంద్రబాబు చేర్చుకుంటున్నాడు టీడీపీలో. కానీ ఒకప్పుడు టీడీపీలో ఉండి టీడీపీ పునాదులు ఎత్తిన మిమ్మల్ని మాత్రం ఆహ్వానించటం లేదు. దాన్ని నేనేమంటానండి, దానికి సమాధానం లేదు నా దగ్గర. అది మీరు చంద్రబాబు నాయుడు గారిని వారికి వేయవలసిన. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నానండి. భారతీయ జనతా పార్టీ విధానాలని అర్థం చేసుకుని ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా నేను పార్టీలో నేను పనిచేస్తున్నాను. నేను ఇదే విధంగా ఈ పార్టీకి నా సేవను కొనసాగిస్తాను. అన్న కుమార్తె చిన్నమ్మ కూడా టీడీపీలో ఉండాలని చాలా మంది కోరిక, అదేమన్నా మీరు పరిశీలిస్తారా? వారందరికీ నా కృతజ్ఞతలు అండి. కానీ నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను అండ్ పార్టీకి నేను ఆ విధానాలకి అనుగుణంగానే నేను ఇప్పుడు పనిచేస్తాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు భవిష్యత్తులో వైసీపీలో ఎప్పుడు చేరబోతా ఉన్నారు? నేను చేరట్లేదని నేను అనేక సందర్భాల్లో చెప్పానండి. నేను ఐ రాదర్ రిటైర్. నాకు వదులుకోవాల్సి వస్తే నేను రాజకీయాల నుండి తొలగి నేను ఇంట్లో కూర్చోటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ జగన్ మాటే పురంధేశ్వరి గారి నోటా వెంట పడుతుంది. ఆమె భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకోసమే పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుని చంద్రబాబు టార్గెట్ గా ఉత్తరాలు రాస్తున్నారు. నేను మళ్ళీ చెప్పానండి, ఇప్పుడు ఇంతకు ముందు అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజకీయాల నుండి నేను రిటైర్ అవుతానేమో కానీ పార్టీలు మారే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. అండ్ ఇప్పుడు వారికి నేను రాసిన లెటర్కి అనుగుణంగా వారి ఆలోచనలు ఉంటే దానికి నేనేం చేస్తానండి? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే, ఏపీ విషయంలో మీ ప్లాను ఏమిటి? చాప కింద నీరులాగా పనిచేస్తున్నారా? మీరు చూస్తే కారం చేడులోనే మకాం పెట్టి మొత్తం ఏపీని అంతా చుట్టేస్తా ఉన్నారు. ఏం జరగబోతా ఉంది మేడం? అట్లా రాజకీయంలో ఉన్న తర్వాత ఏ పార్టీ అయినా కూడా నేను ఎదగాలి, నేను బలపడాలని ఆకాంక్షిస్తుంది. అదే విధంగా అమిత్ షా గారు బూత్ స్థాయి నుండి కూడా పార్టీని పటిష్టం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే సంస్థాగతంగా పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ గాలివాటం అన్న పదానికి అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మా దృష్టి బూత్ స్థాయి కమిటీస్ స్ట్రెంథెన్ చేసుకోవటం మీద మేము దృష్టి. త్వరగా బూత్ స్థాయి కమిటీ స్ట్రెంథెన్ చేసుకుంటే అంత త్వరగా టీడీపీని వదిలేయించుకోవచ్చు. అట్లా మేము ఎప్పుడు అనలేదే. ప్రత్యేక హోదా ఇస్తానని ఊరూరా తిరిగి చెప్పిన మోడీ నిలువున ముంచిన తర్వాత ఏపీలో బీజేపీకి ఆదరణ ఎలా ఉంటుంది? మీరు చెప్పిన ఈ 40 లక్షల మంది బీజేపీకి ఎలా ఓట్లేస్తారు? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నారండి, ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏమిటి? ప్రత్యేక హోదా వస్తే 90% ఏ రంగాన్ని తీసుకున్నా కూడా కేంద్రం నుంచి పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. రాయితీలు రావడం ద్వారా కొత్తగా పరిశ్రమలు ఏర్పడతాయి. దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏమీ లేని రాజధాని కూడా లేని ఏపీ లాంటి చోట ఉపయోగపడుతున్న ఆశతోటి ఎప్పుడు లేని విధంగా బీజేపీ టీడీపీకి జనం ఎగబడి ఓట్లేశారు కొన్ని వర్గాలు. అది మీకు కూడా తెలుసు. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఆ విషయాలన్నీ మీకు తెలుసు. జనానికి తెలిసింది మాత్రం ప్రత్యేక హోదా అనేది ఒక సెంటిమెంట్ గా మారింది. అది మీరు అది మీరు చెప్పండి. ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్ గా మారింది అనేది అది వేరే విషయం. ఇందాక మీరు అన్నారు ప్రత్యేక హోదా ప్రయోజనాలు లేవని నేను చెప్పట్లేదు. ఇందాక మీరు ఏమన్నారు, ఏ రంగంలో కానీ 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. మిగతా 10% మాత్రమే రాష్ట్రం భరించాలి, లేకపోతే 60% కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రం అని అన్నారు. ఆ 30% డిఫరెన్స్ ఏదైతే ఉందో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా అరుణ్ జైట్లీ గారు నేను ఖచ్చితంగా ఇస్తానన్నారు. సో ఇంకా మోసం ఎక్కడ చేశారండి? రెండు, మీరు అన్నారు పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు ప్రత్యేక హోదాలో అంతర్భాగం కాదు. దాన్ని విడిగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌగోళిక పరమైనటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకుని అవి ఆ రాష్ట్రాలకు ఇచ్చారు. ఇవాళ అదే వెసులుబాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి 7 వెనుకబడినటువంటి జిల్లాలు, వాటిల్లో అక్కడ కనుక పరిశ్రమలు వచ్చినట్లయితే రాయితీలు ప్రకటించారు. ఎక్కడండి పరిశ్రమలు?
మేము అదే కదా అడిగేది. కానీ వాళ్ళకి ఇస్తామన్న సంవత్సరానికి 50 కోట్లు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు. 1050 కోట్లు ఇచ్చారండి, మీరు గుర్తుంచుకోండి. వాళ్ళకి రావాల్సిన ఆ జిల్లాలో నో 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 తప్పు చంద్రశేఖర్ గారు. మూడు సంవత్సరాల్లో 1050 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంతండి? 70 నుండి 80 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు. జనసేన ఒక పార్టీ వచ్చింది మేడం, ఆయన మీతోటి మొన్నటి కలిసి ఉన్నారు, ఇప్పుడు లేనని చెప్పారు. భవిష్యత్తులో జనసేనతో బీజేపీ కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. అసలు మీ ప్లాన్లు ఏమున్నాయి మేడం ఏపీ విషయంలో? మీరు కీలకంగా మొత్తం రెండు సంవత్సరాలు ఉందండి. చివరికి స్ట్రాటజీ అనేది ఎలక్షన్స్ కి ఒక సంవత్సరం ముందు, ఎలక్షన్స్ కి ముందు ఏదైనా సరే ఇటువంటి విషయాల మీద నిర్ణయం మా పెద్ద నాయకులు తీసుకుంటారు. ఏ పొత్తులు ఏమిటి, ఎట్లా కంటెస్ట్ చేయాలి, ఎన్ని సీట్స్ కంటెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ నిర్ణయం మీద. మేడం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఇప్పటికే రాజకీయాల నుంచి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలిగారని చెప్పారు. మీరు ఒకళ్ళే మిగిలారు. మీ తర్వాత మీ పిల్లలు ఎవరైనా రాజకీయాలకు వచ్చే అవకాశం? అది వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని మేమెవరు మీరు ఇష్టం లేకుండానే వచ్చారు కదా, అలాగే వాళ్ళకు కూడా అందుకని అంటున్నా, ఓటి విధి రెండు వారి ఇష్టం. ఇప్పుడు మేమెవరిని శాసించలేదు. మేము మా బిడ్డల చదువులో కూడా నువ్వు ఇది చెయ్యి అది చదువు అని చెప్పి మేము ఎప్పుడు అనలేదు. మా అబ్బాయి ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా నువ్వు ఇదే చెయ్యి అని చెప్పి మేము ఎప్పుడు అనలేదు. వారి ఇష్టానుగుణంగా వారు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో వారి ఇష్టం, అది మేమెవరం కూడా శాసించాం. ఓకే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది? నాకు తెలియదండి. అది ఏదైనా సరే భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పార్లమెంటరీ బోర్డు ఉంటుంది. వారి నిర్ణయం తీసుకోవాలి. వారి నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏదన్నా జరుగుతుంది. కనుక ఈ ప్రొసీజర్స్ ని ఉల్లంఘించే పరిస్థితి, ప్రసక్తి అసలు లేనే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నా బాధ్యతాయుతంగా నిర్వహించడం మీదే నా దృష్టి అంతా కూడా నేను కేంద్రీకరించడం జరిగింది. పార్టీ సమావేశాలకు వెళ్ళమంటారు, అదేవిధంగా పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవటానికి స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే దానిలో భాగంగా నన్ను ఎక్కడికన్నా వెళ్ళమని బాధ్యత నిర్వహించమంటే ఆ బాధ్యతను నేను నిర్వహిస్తున్నాను. కనుక ఫ్యూచర్లో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పార్టీ అండ్ ద పార్లమెంటరీ బోర్డ్. ఓకే మేడం, ఫేస్ టు ఫేస్కి వచ్చి మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది పురంధేశ్వరి గారితో ఫేస్ టు ఫేస్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానం ఏ విధంగా ఎప్పుడు కూడా పోదు. తను ఎన్టీఆర్ బిడ్డగానే రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ఆయన ఉండడం వల్లే తనకి ఈ చరిష్మా కానీ ఇంత స్థాయి వచ్చిందని అనుకుంటున్నాను చెప్తున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఊహించను, కానీ బీజేపీలో కొనసాగుతాను, బీజేపీలో కొనసాగలేని పక్షంలో రాజకీయంగా రిటైర్డ్ అవుతానే కానీ మరొక పార్టీలో చేరే ప్రసక్తే లేదని పురంధేశ్వరి గారు తేల్చి చెప్పారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక వారం మరొక అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.